ఇంతవరకు ఉపజాతులలోని తేటగీతి, ఆటవిలది, పద్య లక్షణాలను చూసాం, గణ విభజన చేసాం. ఈరోజు ఈ క్లాస్లో మనం సీస పద్య లక్షణాల గురించి చెప్పుకోబోతున్నాం. ఉపజాతులకు చెందిన పద్యమే సీస పద్యం. ఈ సీస పద్య లక్షణాలు మనం చూస్తే సీస పద్యాల్లో కూడా 4 పాదాలు ఉంటాయి. ఈ సీస పద్యంలో గణాలు ఎలా ఉంటాయి అంటే ప్రతి పాదానికి 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వస్తాయి. ప్రతి పాదానికి కూడా 6 ఇంద్రగణాలు, మొదటగా వరుసగా 6 ఇంద్రగణాలు వచ్చేసి చివరిలో 2 సూర్యగణాలు వస్తాయి. ఇంకా మనం సీస పద్యంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి సీస పద్యానికి చివర మీరు మీ తెలుగు వాచకాల్లో గమనించినట్లయితే సి అని ఉంటుంది కదా, అది సీస పద్యం. మీకు చాలా పొడవుగా కనిపిస్తూ ఉంటాయి, అనేక పాదాలు ఉన్నట్లుగా మీకు కనిపిస్తూ ఉంటాయి. సీస పద్యం అయిన తర్వాత తేటగీతి కానీ ఆటవెలది పద్యం కానీ ఖచ్చితంగా ఉండాలి. అంటే సీస పద్యం ఆ కింద ఉన్న తేటగీతి కానీ ఆటవెలది కానీ కలుపుకొని దాని యొక్క భావం అనేది మనకి అర్థమవుతుంది. సీస పద్యం చివర ఖచ్చితంగా తేటగీతి, ఆటవెలది ఆ 2 పద్యాల్లో ఏదో ఒకటి ఉండడం అనేది అది నియమం, అది గుర్తుపెట్టుకోండి. ఏ రకమైన పద్యానికి చివర తేటగీతి, ఆటవెలది పద్యం ఉంటుంది, అది ఏ పద్య లక్షణం అని మీకు బిట్టు అడుగుతారు. ఖచ్చితంగా అది సీస పద్యం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే సీస పద్యం 4 పాదాలే ఉంటుంది పద్యం, కానీ ఒక పాదమే ఇలా 2 సమభాగాలుగా ఉంటుంది. అది మీరు గమనించాలి విద్యార్థులు ఎప్పుడు కూడా. అందుకే సీస పద్యం పొడవుగా వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే 4 పాదాల పద్యమే 8 భాగాలుగా, అంటే 8 వరుసలు మనకు కనిపిస్తాయి. అంటే 2 భాగాలు, 2 సమభాగాలు, ఈ 2 కలిపి ఒక పాదం అన్నమాట. ఒకే పాదం పొడవుగా రాయకుండా ఒక పాదాన్ని 2 సమభాగాలుగా రాసి, అంటే ఒక పాదం 2 సమభాగాలు అయినప్పుడు మరి 4 పాదాలు మీకు 8 వరుసలు కనిపిస్తాయి. ఆ 8 వరుసలు తరువాత మళ్ళీ ఆటవెలది కానీ తేటగీతి కానీ కింద ఖచ్చితంగా పద్యం రావాలి. అలా మొత్తం కలిపి మీకు సీస పద్యం ఆ యొక్క భావం అనేది మీకు పూర్తవుతుంది, పద్యం అనేది పూర్తవుతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ నియమాలు మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఒక పాదమే, ఇక్కడ నేను రాసాను చూడండి, ఒక పాదమే ఇదంతా, కానీ ఒక పాదాన్ని 2 అర్ధ పాదాలుగా, అంటే 2 సమభాగాలుగా తీసుకొని రాస్తూ ఉంటారు. అంటే 8 వరుసలు కనిపిస్తాయి మీకు, గుర్తుపెట్టుకోండి. అదొకటి. నెక్స్ట్ 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు అని చెప్పాం. ఇంకొకటి యతి, 2 అర్ధపాదాల్లోనూ కూడా, అంటే ఈ 2 అర్ధపాదాలు కలిపి ఒక పాదం కదా, ఈ 2 అర్ధపాదాల్లో కూడా మొదటి అక్షరానికి 3వ గణంలోని మొదటి అక్షరానికి యతి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మరి ఒక పాదం అంటే ఈ 8 గణాలు కలిపి ఒక పాదం కదా, అందులోనే 1వ అక్షరానికి 3వ అక్షరం గణంలోని మొదటి అక్షరానికి అని అనుకోవద్దు. 2 భాగాల్లో కూడా ఈ భాగానికి ఈ భాగమే మొదటి అక్షరానికి, 3వ గణంలోని మొదటి అక్షరానికి యతి. అలాగే 2వ అర్ధపాదం, అంటే పాదంలో 2వ భాగం, ఈ వరుసలో కూడా మొదటి అక్షరానికి 3వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లాలి. మనం ఉపజాతుల పద్యాల్లో యతి చెల్లని ప్లేస్లో, ఒకవేళ యతి జరగని చోట మనం ఏం చెప్పుకున్నాం, ప్రాస యతి వర్తిస్తుంది అని చెప్పుకున్నాం. అది మీరు మర్చిపోకూడదు విద్యార్థులు ఎప్పుడు కూడా. ఒక్కొక్కసారి యతి మొదటి అక్షరానికి 3వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లకపోయిన సందర్భంలో మనం ప్రాస యతిని తీసుకోవచ్చు అని చెప్పుకుంటూ వస్తున్నాం ఉపజాతుల్లో. దానికి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాస యతి అంటే మనం ఏం చెప్పుకున్నాం, ప్రాస అంటే 2వ అక్షరం, కాబట్టి అర్ధ భాగంలోని 2వ అక్షరం, యతి ఎక్కడ రావాలి, 3వ గణంలోని మొదటి అక్షరం రావాలి. కాబట్టి ఇక్కడ 2వ అక్షరం తీసుకొని ఇక్కడ యతి స్థానం రావాల్సిన పక్క అక్షరం 2వ అక్షరం, దాన్ని యతి ప్రాసయతి అంటారు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సీస పద్యం ఉపజాతి పద్యమే కాబట్టి దీనికి కూడా ప్రాస నియమం లేదు. ఇవి లక్షణాలు. ఇప్పుడు ఈ లక్షణాలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఈ ఒక్క పాదాన్నే నేను 2 అర్ధ పాదాలుగా తీసుకున్నాను, అంటే 2 భాగాలుగా తీసుకున్నాం. సీస పద్యం ఎప్పుడు కూడా ఇలానే ఉంటది, ఒక పాదం 2 అర్ధపాదాలు, అలాగే అన్ని పాదాలు కలిపితే మీకు 8 వరుసలు కనిపిస్తాయి. 4 పాదాలే 8 వరుసలుగా మీకు కనిపిస్తాయి సీస పద్యం. సీస పద్యం చివర ఖచ్చితంగా ఆటవెలది కానీ తేటగీతి కానీ ఖచ్చితంగా ఉండాలి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ చూడండి, తెలుగు వాచకంలోని మొదటి పాఠంలో పాదం తీసుకున్నాను నేను, ఎందుకంటే అన్ని పాదాలు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి నేను ఒక్క పాదానికి గణ విభజన చేశాను. ప్రతి పాదానికి కూడా వరుసగా 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వస్తాయి. ఇంద్రగణాలు సూర్యగణాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు కరకు రాజులకు తత్తరులు పుట్టే. ఈ పాదాన్ని నేను 2 అర్ధ భాగాలుగా తీసుకోవడం జరిగింది. మొదటి అర్ధ భాగం చూడండి. కా దీర్ఘాక్షరం గురువు, క లఘువు, తీ దీర్ఘాక్షరం గురువు, యు లఘువు, లా లఘువు, కాకి 0 అక్షరాలు ఎప్పుడు కూడా 0తో కలిపి గురువుగా తీసుకోవాలి. కం గురువు, చు లఘువు, గం 0తో ఉంది కాబట్టి గురువు, ట మ్రో ఇక్కడ ఓ కాబట్టి గురువు. మీరు అనుకోవచ్చు ఇక్కడ మరి మాకి రావత్తుంది సంయుక్తాక్షరం కదా, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు కావాలి కదా, మరి ఇక్కడ గురువు ఎందుకు అవ్వలేదు అని మీరు ఆలోచించాలి. మీరు తప్పకుండా ఆలోచించాలి. మీరు ఆలోచించారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను వివరణ ఇస్తాను చూడండి. ఇక్కడ కాకతీయుల కంచు గంట, గంట అనేది ఒక పదం, మ్రోగిన నాడు ఒక పదం. ఇలా పదాలు ఒక పదం అయిపోయిన తర్వాత ఒక పదంలోనే సంయుక్తాక్షరం వచ్చింది అనుకోండి, దాని ముందు అక్షరం గురువు అవుతుంది. కానీ విడివిడి పదాలలో గంట అయిపోయిన తర్వాత మ్రోగిన నాడు ఆ పదంలో సంయుక్తాక్షరంలో రావత్తు వచ్చింది కాబట్టి ముందు అక్షరం మీద ఆ బరువు పడదు. మీరు గమనించండి, గంట మ్రోగిన నాడు ఈ మాలోని బరువు దా మీద పడదు కాబట్టి ఈ పదం వేరు కాబట్టి ఈ రావత్తుకు సంయుక్తాక్షరానికి ముందుది గురువు రాలేదు. అది మీరు గమనించాలి, విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలి కూడా. అంటే ఒకే పదంలో ఒక పదం, ఇప్పుడు అక్క ఉంది, లేదు ఏదైనా సరే ఒక పదంలో ఒకే పదంలో ఉన్న ఆ సంయుక్తాక్షరానికి ముందక్షరం మీద బరువు పడుతుంది కాబట్టి దానికి గురువు అవుద్ది. కానీ ఇక్కడ గంట అనే పదం వేరు, మ్రోగిన నాడు పదం వేరు కాబట్టి ఇక్కడ ఈ సంయుక్తాక్షరం యొక్క బరువు ముందక్షరం మీద పడటం లేదు కాబట్టి టా అనేది మనకి గురువు అవ్వలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మ్రోగిన నాడు, మ్రో మో కాబట్టి గురువు, గి నా లఘువులు, నా దీర్ఘాక్షరం గురువు, డు లఘువు. ఇక్కడ అలాగే కరకు లఘువులు, రా దీర్ఘాక్షరం గురువు, జు లా కు తా. తా ఎందుకు గురువు అయింది? తత్తరులు, కరకు రాజులకు తత్తరులు అనేది ఒక పదం. ఈ తా ద్విత్వాక్షరానికి ముందుది గురువు, ద్విత్వాక్షరం లఘువు, రా లు లఘువులు. పుట్టే ఇది ద్విత్వాక్షరానికి ముందుది కాబట్టి గురువు అయింది, టే లఘువు. ఇప్పుడు మళ్ళీ ఏమనుకున్నాం మనం? గణ విభజన అయిపోయింది. అయిపోయిన తర్వాత 2 అర్ధ భాగాలలో కూడా యతి స్థానం ఏమనుకున్నాం మనం? మొదటి అక్షరానికి 3వ గణం యొక్క మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది, యతి చెల్లని దగ్గర ప్రాసయతి చెల్లుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ కాకి గాకి యతి స్థానం చెల్లింది. మొదటి అక్షరం కా దీర్ఘం ఉంది, ఇక్కడ గా తలకట్టుంది అంటే ఆ. చూడండి, కాకి గాకి యతి చెల్లింది. మొదటి అక్షరం 3వ గణం, ఇది చూడండి గణాలు ప్రతి పాదానికి చూడండి 1 2 3 4 4 గణాలు, ఇక్కడ 4 గణాలు సమభాగాలుగా ఉంటాయి. అంటే మొత్తం 8 గణాలు ఉంటాయి. ఒక పాదానికి 8 గణాలు ఉంటాయి. ఈ 8 గణాల్లో కూడా 2 సమభాగాలుగా ఉంటాయి. ఇక్కడ మొదటి అక్షరానికి 3వ గణంలోని మొదటి అక్షరానికి యతి. అలాగే మరి 2వ పాదంలో కూడా మనం చూసుకోవాలి కదా, 2వ అర్ధ పాదంలో కూడా మనం చూసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, మరి మొదటి అక్షరానికి 3వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రాకి చెల్లింది. ఇక్కడ అలా చెల్లని సందర్భంలో మనం ఏం చెప్పుకున్నాం? ప్రాసయతి అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ 2వ అక్షరం రా తీసుకున్నాం. ఇక్కడ యతి చెల్లవలసినటువంటి స్థానం ఇది తా, కానీ దాని పక్క అక్షరం తీసుకున్నాం. ఈ చెల్లవలసిన స్థానానికి పక్క అక్షరాన్ని తీసుకున్నాం. ఇక్కడ 2వ అక్షరం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా యతి స్థానంలోని పక్క అక్షరం తీసుకుంటే దాన్నే ప్రాసయతి అంటాం. ఇక్కడ రాకి ప్రాసయతి చెల్లింది. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది అని చెప్పినందుకు మీకు ఉదాహరణ అర్థం అవ్వాలని నేను ఈ పాదం తీసుకొని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ఉపజాతుల్లో యతి చెల్లని సందర్భంలో ప్రాసయతి చెల్లుతుంది. అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ప్రతి పాదానికి 8 గణాలు ఉంటాయి. 8 గణాల్లోనూ 2 అర్ధ భాగాలు తీసుకుంటాం. ఒక పాదాన్నే 2 అర్ధ భాగాలుగా తీసుకుంటాం శేషపద్యంలో.
మొదటి 4 గణాలు, తరువాతకి 4 గణాలు. మరి ఇప్పుడు మనకి ఏం రావాలి? 6 ఇంద్రగణాలు వరుసగా వచ్చి తర్వాత సూర్యగణాలు రావాలి. చూడండి, ఇది రగణం ఇంద్రగణం, ఇది సలము ఇంద్రగణం, అంటే సగణం వచ్చి మళ్ళీ లగణం వచ్చింది కాబట్టి పక్కన సలము మీద లగణం వస్తే అది సలము, సగణం మీద లగణం. ఇంద్రగణం, ఇది ఇంద్రగణమే రగణం, ఇది కూడా ఇంద్రగణమే. 4 అయిపోయాయి, 4 ఇంద్రగణాలే. ఇది కూడా ఇంద్రగణమే, ఇది కూడా ఇంద్రగణమే, అంటే వరుసగా 6 ఇంద్రగణాలు వచ్చాయి. ఇక్కడ చివరివి 2 సూర్యగణాలు, నగణం హగణం మనకి సూర్యగణాలు. చూడండి, రూల్ ప్రకారం మనకి శేషపద్యంలో ప్రతి పాదానికి 6 ఇంద్ర 2 సూర్యగణాలు ఉంటాయి. దీని ప్రకారం గుర్తు పెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు పిల్లలు. శేషపద్యానికి ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటి? శేషపద్యం చివర ఖచ్చితంగా ఆటవలది తేటగీతితోనే ముగించాలి, ఏదో ఒక పద్యం ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకుని ఎక్కువగా బిట్స్ ఇస్తూ ఉంటారు. ప్రతి పాదము కూడా 2 అర్ధ భాగాలుగా ఉంటుంది కాబట్టి వెరసి మొత్తం 8 వరుసలుగా ఈ పద్యం అనేది కనిపిస్తుంది. ఇంతటితో ఉపజాతుల పద్యాలు అయిపోయాయి. ఉపజాతులకు మీకు సూర్యగణాలు ఇంద్రగణాలు బాగా కంఠస్థం చెయ్యాలి. ఇలాగే మీ తెలుగు వాచకంలో శేషపద్యాలు తీసుకొని గణ విభజన చేస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు బిట్స్ ఎలా ఇచ్చినా చెప్పగలుగుతాడు. శ్రీనాథుడు శేషపద్యాల రచనలో మేటి అని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కవి సార్వభౌముడు శ్రీనాథుడు శేషపద్య రచనకు మేటి.